ఉమ్మెత్త గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో 4 రకాలు ఉన్నాయి. ఈ పసుపచ్చని ఉమ్మెత్తను చూస్తున్నాం మనం. అలాగే ఎర్ర ఉమ్మెత్త, ఎర్రటి పువ్వులు పూసే ఉన్నాయి, నల్లటి పువ్వులు పూసే ఉన్నాయి, తెల్లటి పువ్వులు పూసే ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. నల్లటి పువ్వులు పూసేది అన్నింటిలోకి కూడా చాలా బలమైందని చెప్పి నమ్మకం ఉంది. మనకు జిల్లేడుల్లో తెల్ల జిల్లేడు పవర్ అని అంటాం కదా, అదేవిధంగా నల్ల ఉమ్మెత్త విపరీతమైన పవర్ కలది. అయినా ఔషధ లక్షణాలన్నీ కాస్త ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి. ఈ ఆకుని రసం తీసి ఒంటికి రాసుకుంటా ఉంటే ఒబేసిటీ తగ్గిపోద్ది, లావంటి మనుషులు సన్నగా అయిపోతారు. అలాగే ఈ ఆకు రసం పటికి బెల్లం ఒక చెంచా పొడిలో ఒక్క చుక్క రోజు వేసి తింటూ ఉంటే మానసిక వ్యాధులు తగ్గుతాయి. మానసిక వ్యాధులు తగ్గుతాయి. ఇవి మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ ఆకుని ఇలా తీసుకొని పసరు తీసి ఒకటి ఒంటికి రాసుకుంటున్నాం. ఇందులో ఏమీ కలపక్కర్లేదండి. రాసినట్టయితే తగ్గిపోతుంది. ఏంటి, ఒబేసిటీ తగ్గుద్ది, ఒంటి వాపులు తగ్గుతాయి, వాపు కూడా తగ్గిపోద్దండి. రెండోది కురుపులు తగ్గుతాయి. చాలా జాగ్రత్తగా చేయాలి, కురుపులు కూడా తగ్గుతాయి. ఇది తైలం తయారు చేసుకుని, అంటే ఈ ఆకు పసరును తీసుకొని ఎంత పసరు వచ్చిందో అంత పసరు నువ్వుల నూనె వేసి కేవలం నూనె మిగిలేలా చేసి అది రాసుకుంటామంటే కూడా పుళ్ళు బాగా తగ్గుతాయి. కానీ దీనిలో ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఇది అన్ని విషాలని తగ్గించడం పాటు విపరీతమైన విషతత్వం కలదు కూడాను. ఈ పువ్వుని పొరపాటునే డయాబెటీస్లో ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, లేకపోతే ఏ కారణ చేతన దీర్ఘకాలికంగా మందులు వాడుతున్న వాళ్ళు వాడినట్లయితే ఏమీ లేదు, 2-3 రోజుల్లో చచ్చిపోతారు మనిషి. అంత ప్రమాదమైంది. ఇది పేనుకొరుకుడు శుభ్రంగా, పేనుకొరికే కాడ శుభ్రంగా చేయొచ్చు. ఇందులో కాయలు ఉంటాయండి. ఎలాగుంటాయి అంటే పనస పిందిలాగా గొరుగ్గా ఉంటాయి. అవి తీసుకొని వెల్లుల్లి కలిపి కాస్త నువ్వుల నూనెలోను లేదా అవిసె నూనెలోను మొత్తం అవి వండి దాన్ని రాస్తా ఉంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, ఆశ్చర్యంగా తగ్గిపోతాయి. ఒంటి నొప్పులు ఆశ్చర్యంగా తగ్గుతాయి. ఇలాంటి లక్షణాలు చాలా ఉన్నాయి మొక్క గురించి. తర్వాత మీకు ఇంకొకటి, ఎక్కడైనా గడ్డలు ఉంటాయి శరీరంలోను, నూరి అక్కడ పెడతా ఉంటే ఆ గడ్డ కరిగిపోతూ ఉంటుంది. నూరి అక్కడ అలా పెడతా ఉంటే గడ్డలు కరిగిపోతాయి శుభ్రంగా. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉమ్మెత్తకాయ, ఈ ఉమ్మెత్తకాయ పై ముళ్ళు తీసివేసి, అంటే తొక్క చెక్కి ఉన్నంత శుభ్రంగా వెల్లుల్లేసి మెత్తగా నూరి అవిసె నూనెలో పడేసి 2 రోజులు నిలవ ఉంచి ఆ నూనె తీసుకుని కొంచెం వేడి చేసి ఒంటి మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, ఏ నొప్పులైనా పైన రాయడం మాత్రమే, తాగకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అలా రాస్తూ ఉంటే అద్భుతంగా ఆ నొప్పులు తగ్గిపోతాయి, ఆశ్చర్యంగా తగ్గిపోతాయి. ఆహా, ఇంత సులువుగా తగ్గుతాయా అనిపించింది మీకు. ఇందులో గింజలు ఉంటాయండి. ఆ గింజలు తీసుకొని, పండిన కాయలో నుంచే గింజలు తీసుకొని ఒక గింజకి ఒక మిరియాల గింజ కలిపి మెత్తగా నూరేసి పౌడర్ చేసి ఆ పౌడర్ని అల్లం రసంతో మెత్తగా గుజ్జులాగా చేసి చిన్న మాత్రలు రోజు ఒక మాత్ర, ఉదయం సాయంకాలం అలాగ ఒక్కొక్క మాత్ర మింగుతూ ఉంటే ఎంతకాలం నుంచి ఉన్నటువంటి షుగర్ వ్యాధి అయినా తగ్గిపోతుంది. షుగర్ వ్యాధి తగ్గుద్ది. అలాగే కంప్లీట్గా వాతం, అనేక రకాల వాతాలు ఉంటాయండి. వాత వ్యాధుల్లో షుగర్ వ్యాధి ఒకటి, మధుమేహం అనేది చాలా వ్యాధులు తగ్గించుద్ది. ఇది ప్రమేహాలు అయ్యి ఉంటాయి, అవి తగ్గిపోతాయి. సరేనా? ఓకే అండి.